పబ్లిక్ లో ప్రమోషన్స్ అండ్ న్యూసెన్స్ చేస్తారా, లోపల మీకంటే పెద్ద ఉందిరా ఆమె చూసుకుంటే మీ పరిస్థితి. మొదలెడదామా? ఈరోజు సెల్లో కూర్చొని ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాను. మనతో పాటు చౌర్యపాఠం టీం ఉన్నారు, వాళ్ళని అందరినీ పరిచయం చేసేస్తాను. ముందుగా డైరెక్టర్ నిఖిల్, హలో. అలాగే చాలా సీరియస్ గా కూర్చున్నటువంటి సలీం ఫేకు గారు. జనరల్లీ ఆయన సినిమాల్లో కామెడీ చేస్తుంటారు, కానీ ఇక్కడ మాత్రం చాలా సీరియస్ గా కూర్చొని ఉన్నారు. అంటే సెల్లో ఉన్నారని ఫీల్ అవుతున్నారా? ఓహో, ఓకే, పర్లేదండి. త్వరలోనే బెయిల్లో మిమ్మల్ని బయటకు తీసుకొని వెళ్తారు. మన త్రినాథ్ గారు వచ్చేస్తారు. బికాస్ ఆఫ్ యూ పీపుల్ మేరే కో భీ అందర్ డాల్ దియే. అలాగే మన హీరో ఇంద్ర ఉన్నాడు. హాయ్ ఇంద్ర. హాయ్ మ్యామ్. హాయ్ మ్యామ్. అండ్ హీరోయిన్ పాయల్. హాయ్ పాయల్. పాయల్ కి పాపం అలవాట్లేదు, ఇక్కడ బాగా దోమలు కొట్టుకుంటుంది. స్కర్ట్ లో కూడా వచ్చాను మ్యామ్, ప్యాంట్ లేదు నా దగ్గర. అండ్ అలాగే మ్యాడీ, అంజీ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవ్జాన్. ఫస్ట్ నాకు ఒక విషయం చెప్పండి, ఈ కామెడీ థ్రిల్లరా, క్రైమ్ థ్రిల్లరా, సస్పెన్స్ థ్రిల్లరా, అసలు థ్రిల్లరా? అన్నీ ఉన్నాయి మేడం. కామెడీ, క్రైమ్, సస్పెన్స్, డ్రామా, థ్రిల్లర్, అంటే అన్ని మిక్స్ చేసినటువంటి జోనరా? లవ్ స్టోరీ కూడా ఉంది. అదే హీరోయిన్ ఉందంటే మరి అందులో మ్యూజిక్ డైరెక్టర్ గారు ఆడపిశాచం అని పాట కూడా పెట్టారు. యా, అంటే పాయల్ పిశాచి కాదు, మీ లైఫ్ లో మాత్రం ఒక పిశాచి ఉంది కాబట్టి మీరు పెట్టారు. అంటే మీ రియల్ లైఫ్ లో ఉండేటువంటి స్టోరీస్ ని తీసుకొని వచ్చి సినిమాలో పెట్టేస్తున్నారా మీరు? ఇన్స్పిరేషన్. అవును, ఇది బేస్డ్ ఆన్ ట్రూ ఫ్యాక్ట్స్. అహ్మదాబాద్ లో హర్యానాలో అట్లా టన్నెల్ తవ్వుకుంటూ బ్యాంకు దొంగతనం చేద్దామని వెళ్ళారు చాలా మంది కాదు, ఒక టీం. 3-4 కేసెస్ ఉన్నాయి అలా. ఓకే, దాని మీద నుంచి కార్తిక్ రెట్టంనేని గారు స్టోరీ డెవలప్ చేసి చెప్పారు. ఇది ఇప్పుడు సినిమా అయింది. ఆ స్టోరీ ఇప్పుడు ఫిక్షన్. సో కార్తిక్ ఘట్టమనేని గారు రాసినటువంటి స్టోరీ. సో ఆయన నుంచి వచ్చినటువంటి స్టోరీ. త్రినాథ్ రావు నక్కిన గారు దీన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. కానీ స్టోరీలో మాత్రం ఆయన ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు. ఏం లేదు మేడం. ఓకే,